బోఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్వీడన్ కంపెనీ తోటి చేసుకున్న ఒక ఏం డీల్ అని అంటే డిఫెన్స్ మెకానిజం కోసం, అంటే ఇప్పుడు మన ఆర్టిలరీ ఉంటాయి కదా, యుద్ధ సామాగ్రి ఉంటాయి కదా, అది డిఫెన్స్ స్వీడన్ వాళ్ళతో చేసింది బోఫోర్స్ డీల్. అందులో కుంభకోణం జరిగింది అని చెప్పి అసలు ఇక్కడ చాలా మాటలు వచ్చినాయి. ఎంత కుంభకోణం జరిగింది అంటే 60 కోట్లు. రిమెంబర్, 60 కోట్లు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది రిపీటెడ్ గా వస్తుంటది కాబట్టి. అయితే మరి ఇప్పుడేంది రాఫెల్ డీల్ అంటే? రాఫెల్ డీల్ అంటే ఏందో మీకు చూపిస్తాడు చూడండి ప్రజలారా. ఇగో రాఫెల్ అనేది ఒక యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానం ఇగో ఇట్లుంటది, చూసారు కదా. ఈ యుద్ధ విమానం ఇట్లుంటే దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి, దీని అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఇది ఒక్కసారి చూడండి, నేను రాస్తాను ఇక్కడ. ఇగో ఇవన్నీ సెన్సార్స్, ఓకే, సెన్సార్స్, రాడార్స్, లేజర్ టెక్నిక్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది అయితే ఇప్పుడు ఈ రాఫెల్ కి ఏం ఇంతకంటే ముందు ఏంది, ఇప్పుడు మనకి ఏం వస్తలేదు అంటే గుర్తుపెట్టుకోండి, మనము భారతదేశంలో మనం తయారు చేయాలనేదే ఉంది. మేక్ ఇన్ ఇండియా అనేది ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టినాం మనం, ఎప్పుడో 10 ఏళ్ళు అయింది కావచ్చు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి. మరి మేక్ ఇన్ ఇండియా మనం ఇంత 10-12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నప్పుడు మరి మనం మేక్ ఇన్ ఇండియా చేస్తున్నామా అంటే ఇట్లాంటి యుద్ధ విమానాలు అంటే ఇప్పటిదాకా చేసిన గొప్ప ఘనకార్యాలు అయితే ఏం లేవు. ఎందుకంటే ఈ వీటికి మనం లక్షల కోట్లు పెడతా ఉన్నాము, మరి మన దగ్గర ఇదే తయారు చేయవచ్చు కదా అంటే మనం చేసిన దాఖలాలు అయితే లేవు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు వికసిత్ భారత్ అని మొదలు పెట్టినాం. మరి వికసిత్ భారత్ అన్నప్పుడు మన దగ్గర వికసించాలి కానీ ఇంకెక్కడో వికసించాలని మనం తీసుకొస్తామంటే ఇది మొన్న కదా ఇంటెలిజెన్స్ సమిట్ లో చైనా కుక్కని తీసుకొచ్చినట్టు అయిపోయింది. అది కొద్దిసేపు మురిగింది, బంద్ అయింది. అది ఇంకా పేరు మనదని చెప్పుకున్నాం. అది మొత్తానికి ఇట్లా అయింది. సరే, అయితే ఇక్కడ ఏంటంటే మనము సెల్ఫ్ గా తయారు చేసుకునే సత్తా మనకు లేదా, లేకుంటే ఇంకెప్పుడు వస్తుంది? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే వస్తుంది? మనకి ఏమన్నా ఇన్నోవేషన్ పెడుతున్నామా? ఇంత డబ్బులు మనం యూనివర్సిటీస్ పైన పెడితే ఎంతో అవుట్పుట్ వస్తుంది, ఎంతో అంటే ఎంతో అవుట్పుట్ వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఇంత లక్షల కోట్లు, ఇంత వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఏం సాధిస్తున్నాము అంటే ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఇది ఒకసారి చూడండి ప్రజలారా, ఇక్కడ మనకు ఈ జెట్స్ ఉన్నాయి కదా, ఈ జెట్స్ వీటి కాస్ట్ ఎంత పడుతుంది అనే దానికంటే ముందు ఇగో ఇటు చూద్దాం. మన దగ్గర ఇగో ఇది చూడండి, ఇప్పుడు నో కోడ్స్ పెట్రా ఈడబ్ల్యూ కోడ్స్ అంటే ఈ కోడ్స్ దొరుకుతలేవు మనకి, ఎలక్ట్రానిక్ కోడ్స్ దొరుకుతలేవు. దేని ఇగో ఇది చూడండి, DDMIR అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్, ఇది లేదు. ఇక RWR అంటే ఇది రాడార్, ఓకే, ఇది LWR అంటే లేజర్ది, ఓకే, ఈ జామర్స్, ఇవన్నిటికి కూడా లాక్డ్ అయి ప్యారిస్ లోనే స్టేస్ లాక్డ్ ఇన్ ప్యారిస్ అంటే ప్యారిస్ లోనే వీటిని లాక్ చేసుకొని వస్తాయి. అంటే మనం ఇక్కడ వాటిని ఓపెన్ చేసుకోవడానికి, చదవడానికి కానీ ఇట్లా ఏం చేయడానికి కూడా కుదరదు. అంటే కేవలం వాళ్ళు ఏం చెప్పిండ్రో, వాళ్ళు ఏం ఇచ్చిన దానిపైన మనం డిపెండ్ కావాలి తప్ప మనకు అంతకు మించి లేదు. తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, నో ఎలక్ట్రానిక్ సిస్టమ్ సోర్స్ కోడ్స్. మన సోర్స్ కోడ్ అంటే ఇప్పుడు మనం ఒకటి రాస్తాం, మనం ఒక సాఫ్ట్వేర్ రాస్తూ ఉంటాం అనుకోండి, సాఫ్ట్వేర్కు కోడ్ ఉంటుంది, అవునా? మరి ఆ కోడ్ మనకు తెలియకుంటే మళ్ళీ మనం దాన్ని రీప్రొడ్యూస్ ఎట్లా చేస్తాం? మళ్ళీ మనం కొత్తగా చేయాలి. మరి ఇంత పెడుతున్నాం మనం, ఇంత చేస్తున్నప్పుడు ఇంత కోడ్ మనకు ఇవ్వకపోతే ఈ బిజినెస్ డీల్ ఎందుకు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ బిజినెస్ డీల్ దీనివల్ల లాభం ఉందా? ఇన్ని వేల కోట్లు పెడుతుంటే లాభం ఉందా? మళ్ళీ కొంచెం కిందకి వచ్చినాక చూస్తాను. ఇటు చూడండి, ఇండియా కెన్ నాట్ ఇంటిగ్రేట్ దేశీ వెపన్స్, ఎట్లాంటి ఆస్త్రా, సావ్, ఓకే, ఇవన్నిటిపైన ఇంకా మనం అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే ఈ లాంచ్ ప్యాడ్స్, ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన సామాన్లతోటే మనం యుద్ధానికి పోతాం. మన దగ్గర నుంచి తీసుకుపోయి దాన్ని వాళ్ళు ఇంకా వేరే ఎవరిమైనా యుద్ధం చేద్దాం అనుకుంటాం కదా, అప్పుడు మన వాటితో అవి ఇంటిగ్రేట్ అయ్యి పనిచేస్తాయంటే లేదు, అవి ఇంటిగ్రేట్ అయ్యి పనిచేయవు. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పిన పద్ధతులన్నీ పోవాలి తప్ప మన దానికి ఇంటిగ్రేషన్ లేదు. అది కావాలి అంటే మన దానికి సెపరేట్గా పైసలు కట్టాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నిటికంటే ఇంకా కిందికి పోయే కంటే ముందు ఇటు చూపిస్తాను చూడండి ఒకటి ప్రజలారా. ఈ రాఫెల్ డీల్ అనేది ఏంటంటే మనకున్న ఫ్రాన్స్లో ఈ రాఫెల్ అనేది కంపెనీ ఉంటుంది కదా, ఈ రాఫెల్ కంపెనీకి మనకు ఎప్పుడు ఇన్ ద ఇయర్ 2012లో 2012 సంవత్సరంలో 126 ఫైటర్ జెట్లు ఎన్ని వేలకు? 66,000 కోట్లకు మనం మాట్లాడుకున్నాం బేరం, ఓకే, వాళ్ళకు మనకు. అప్పుడు ఒక్కొక్క ఫైటర్ జెట్టు 526 కోట్లు మాత్రమే, ఓకే. అప్పుడు ఈ 18 ఫ్లై అవే అంటే ఏంటంటే ఈ 18 స్ట్రైట్గా తయారై వస్తాయి, అంటే మేడ్ ఇన్ ఫ్రాన్స్ అనమాట, మేడ్ ఇన్ ఫ్రాన్స్. ఇంకొక 108 ఉన్నాయి చూసిన ఇక్కడ, ఈ 108 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే మన డిఫెన్స్ మెకానిజం, మన కంపెనీ, మన ఇండియన్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి మనము, ఓకే, రాఫెల్ డీల్ విత్ HAL ఈ కాంబినేషన్లో 108 వస్తాయి. 108 కేవలం రాఫెల్ వాళ్ళే మాత్రం 18 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ మనతో పాటుగా కంబైన్డ్గా తయారు చేసి ఏమి వస్తుంది? మనకు సోర్స్ కోడ్ వస్తుంది, ఈ లేజర్ కోడ్స్ వస్తాయి, రాడార్ కోడ్స్ వస్తాయి, జామర్స్ వస్తాయి,
ట్రైనింగ్ వస్తుంది. ఈ ట్రైనింగ్‌లా ఇంతకంటే ముందేమో ఇంతకంటే ముందు 42 మందికి ట్రైనింగ్ ఉంటుండే. ఇప్పుడు 29 మందికి ట్రైనింగ్ ఉంటది. ఈ ట్రైనింగ్ ఎంత కాస్ట్‌లీ ఉంటదంటే ప్రజలారా విపరీతమైన కాస్ట్‌లీ ఉంటది ఈ ట్రైనింగ్. ఎవరంటే ఆళ్ళు దాన్ని చేయడానికి రాదు. ఒక గంటకే కొన్ని లక్షలల్లో ఉంటది. ఒక 20,00,000, 25,00,000 అట్లుంటది. ఇప్పుడు కొత్త వాటితోటి ఇంకెంత ఎక్కువుందో మనకు తెలవదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్స్ వెరీ, వెరీ కాస్ట్‌లీ ట్రైనింగ్. ఫస్ట్ ఏమో 42 మందికి వాళ్ళు ట్రైన్ చేసి పంపిస్తామని చెప్పారు ఈ ప్యాకేజ్‌లో. ఇప్పుడొచ్చే ప్యాకేజ్‌లో మాత్రం కేవలం 29 మందికే ట్రైన్ చేసి పంపిస్తాము అని చెప్పిర్రు. తర్వాత ఇంక కొంచెం ఎటొచ్చి చూద్దాము. ఇప్పుడు ఇది ఎప్పుడు మనం 2012లో. తర్వాత దీన్నే మనం 2016కి వచ్చేసరికల్లా 36 జట్లకు మాత్రమే కేవలం 36 జట్లకు 59,000 అంటే 60 కోట్లు వేసుకున్నాం ఒక్కొక్కదానికి. ఇప్పుడు అట్లా వేసుకుంటే జట్లన్నిటి కలిపి. ఇప్పుడు అట్లా వేసుకుంటే ఒక్కొక్క దానికి 1,600 కోట్లు. ఇంతకంటే ముందు 500 కోట్లుంటే ఇప్పుడు 1,600 కోట్లు అయింది. ఎప్పుడు జస్ట్ 4 ఏండ్లలోనే గింత 3 రేట్లు పెరిగింది. 500 నుంచి 1,600 కోట్లకు పెరిగింది. ఎన్ని రోజులల్లా? కేవలం 4 సంవత్సరాలల్లా. ఇప్పుడు రాఫెల్ మీద అసలు ఎంతో మంది లొల్లి చేసిండ్రు. కానీ మెయిన్ మీడియా మాత్రం మాత్రం సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఏదో ఇంకా సైలెంట్‌గా దొంగోడికి తెలుగుడితే సైలెంట్‌గా కూర్చుంటే చూసిండ్రా ఆ టైప్‌లో సైలెంట్‌గా నిలిచిపోయినారు వాళ్ళు. వాళ్ళు చేసిన దాఖలాలైతే ఏం లేవు. అయితే ఇంతింత డబ్బులు 500 కోట్లు ఉన్నదాన్ని 1,600 కోట్లు చేసిండ్రు ఒక దిక్కు. అంటే 3 రేట్లు పెంచారు. రెండోది అవి 36 ఫ్లై అవే. యాజ్ ఇట్ ఈస్‌గా చూడండి ఈ 36 ఫ్లై అవే. అంటే మన దేశీయ టెక్నాలజీ ఇందులో ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ చక్కగా తీసుకొని వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గర అంతకంటే ముందేమో ఇదే ఫ్లైటర్ జెట్లు మన దగ్గర తయారు చేసి, మన దగ్గర టెక్నికల్ చేసి, మనకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని పక్కన పెట్టేసి కేవలం 36 కొనుక్కొని అవి ఒక్కొక్క దాన్ని 1,600 కోట్లకు. అంటే మధ్యలో ఎవరున్నారు ఇక్కడ అంటే ఆనాటి కాలంలో అయిన దానికి మాత్రం అనిల్ అంబానీ పేరు వచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు లేదు. అయితే ఇది ఎట్లొచ్చింది అంటే ఇక్కడ చూడండి ఎన్ని రోజుల ముందట వచ్చింది అనిల్ అంబానీకి అంటే చూడండి ప్రజలారా కేవలం 12 రోజుల ముందు. ఓకే. అనిల్ అంబానీ ఫ్లోటెడ్ రిలయన్స్ డిఫెన్స్ 12 days బిఫోర్ మోడీ అనౌన్స్డ్ రాఫెల్ డీల్. రాఫెల్ డీల్ చేసే 12 రోజుల ముందే అనిల్ అంబానీ నేను ఇది చేస్తున్నా అని చెప్తే ఆయనకు ఎన్ని వేల కోట్లు? ఒక 35,000 కోట్లతోటి డీల్ కుదిరింది ఆయనకు. 35,000 కోట్లు. ఓకే. సో అంటే ఏమన్నట్టు ఒకసారి అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. 35,000 కోట్లు ఆయనకున్ను రాఫెల్ డీల్‌కు జరిగితే సగం పైసలు వాళ్ళకు, సగం పైసలు ఈయనకు పోయినట్టే కదా! ఇక్కడ ఆగలేదు. ఈ అనిల్ అంబానీ అనే వ్యక్తి ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాడు. దీంట్లో ఉన్నాడు. ఇంకా చూపిస్తా. కొంచెం కిందకొచ్చి చూపిస్తా. చూడండి. ఈయనకు ఈమె వాళ్ళ వైఫ్ అనమాట టీనా అంబానీ. ఈవిడ 40,000 కోట్ల ఫ్రాడ్ కేసు. 40,000 కోట్ల ఫ్రాడ్ కేసు. ఏమండి ఈ ఒక్క వ్యక్తి ఇన్ని వేల కోట్లు తింటాడు. ఈయన ఓవరాల్‌గా అన్ని లోన్లు కలిపి చూసుకుంటే 1,00,000 కోట్లున్నాయి. వీళ్ళ వైఫ్‌వి ఉన్నాయి ఇప్పుడు. ఇవి 40,000 కోట్లున్నాయి. దీని పేరేంది మన రాఫెల్ డీల్‌లో 35,000 కోట్లున్నాయి. అంటే వీళ్ళే ఓవరాల్‌గా 170 కోట్లు కనీసంగా తిన్నారు. ఇక్కడ నాకు అనిపించిన లెక్కలే 175 లక్షల కోట్లు వేల కోట్లు. అంటే 1,75,000 కోట్లు. 1,75,000 కోట్లు తిన్నారు వీళ్ళు. తిని మరి ఏమన్నా సాధించారంటే మొత్తం దేశాన్ని కంపు చేసినారు. అందులో ఒక్క లోను లేదు, ఒక తేర్పింది లేదు, ఒక పెట్టింది లేదు, దీంతో బిజినెస్లు చేసింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. తర్వాత కొంచెం కిందికి వచ్చి చూడండి ప్రజలారా. అయితే ఇక్కడనే అయిపోలేదు. ఈ రాఫెల్ డీల్ అనేది అతి దారుణం, అతి దరిద్రం. ఇది ఎట్లా పడితే అట్లా తయారు చేశారు దీన్ని. ఇక్కడ అయింది కదా. చూడండి ఇప్పుడు ఇది 2016కి వచ్చేసరికి ఇట్లా. మళ్ళీ 2025కి వచ్చేసరికల్లా నేవీ డీల్లో 26 ఫ్లైట్లు అని చెప్పారు. 26 జట్లు దానికి 63,000 కోట్లు అనమాట. అప్పుడు దానికి ఇది నేవీతో పనిచేసేది కాబట్టి ఇంకెక్కువ కాస్ట్లీ అని చెప్పి మొత్తానికి దీన్ని 1,600 కోట్ల నుంచి మళ్ళీ 2,400 కోట్లకు చేసిండ్రు. 500 కోట్ల దాన్ని ప్రజలారా 500 కోట్ల దాన్ని 1,600కి చేసారు. 1,600 దాన్ని 2,400కి చేసిండ్రు. మరి ఇక్కడ అసలు దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుడు. ఫస్ట్ ఏమో మొత్తమే ఆడికెళ్ళి అంటే మనము వాళ్ళు కాంబినేషన్లో 2012లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కలిసి చేయాల్సిన పని ఉండే. అది అయిపోయినాక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,600 కోట్లు 2016లో చేసిండ్రు, 2,100 కోట్లు 2025కు చేసిండ్రు. మళ్ళా ఇప్పుడు కొత్త డీల్. ఇది చూడండి కొత్త డీలు. ఇది మెగా డీల్.
ఈ మెగా డీల్కి 2026లో 114 ఎన్ని ఫ్లైటర్ జెట్లు 114. దీని ధర చూస్తే బిత్తరపోవాలి. చూడండి ప్రజలారా, 3,25,000 కోట్లు. 3,25,000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికల్లా ఒక్కొక్క దాన్ని 2,800 కోట్లు. ఒక్కొక్క ఫ్లైట్, అంటే ఫైటర్ జెట్ 2,800 కోట్లు. ఎన్ని ఫ్లై అవే అంటే 18 ఫ్లై అవే, 96 మేడ్ ఇన్ ఇండియా. మరి 96 మేడ్ ఇన్ ఇండియా అయినప్పుడు మరి గింత ధర ఎందుకు పెరిగింది? ఇప్పుడు 18 వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసిండ్రు, ఓకే సంతోషం. మరి 96 మన ఇండియా చేస్తున్నప్పుడు ఇంత ధర ఎందుకు పెరిగింది? 500 కోట్ల నుంచి ఒక్కొక్క దానికి 500 కోట్ల నుంచి 2,800 కోట్లకు ఎట్లా చేరే? ఇంత పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఆకాశం మీదకెళ్ళి పడతాయి? ట్యాక్స్ పేయర్స్కి ఎక్కడికి వస్తాయి? 30% ట్యాక్సులు కడుతురు. ఇక్కడ మస్తు మంది జనాలు 30% ట్యాక్సులు కడుతురు. పాపం 30% ట్యాక్సులు కట్టే పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఇవి అనిల్ అంబానీకి పోతున్నాయి కావచ్చు నాకు తెలిసి. ఇళ్ళకి సగం ఇప్పుడే చూసినారు కదా మీరు, అనిల్ అంబానీ వాళ్ళ వైఫ్, రాఫెల్ డీల్, ఇవన్నీ ఇట్లా ఆయన చేయి నడుస్తూనే ఉన్నది ఎన్నో జాగాలలో. సరే, ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, ఇంకా కొద్దిగా చూడండి. మనం ఇక్కడ అయిపోతలేదు, ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రజలారా. ఇప్పుడు మనం ఇంత యుద్ధం చేసినాం కదా, మనం ఇంత యుద్ధం చేసినప్పుడు చూడండి, నేను చెప్పిన మాట కాదు ఇది, మీరు చూసుకోవాలి ఇక్కడ. ఇగో సిఎన్ఎన్ వాళ్ళు చెప్పిన న్యూస్. ఫ్రెంచ్ అఫీషియల్ సేస్ పాకిస్తాన్ డౌన్డ్ రాఫేల్ జెట్ యాజ్ అఫీషియల్స్ ఎగ్జామిన్ పాసిబుల్ ఫర్దర్ లాస్. అంటే రాఫేల్ అనే జెట్ ఫైటర్ని ఏమి చేసిండ్రు, పాకిస్తాన్ వాళ్ళు యుద్ధాల్లో దీనికి కొట్టేసిండ్రు. అంటే మన ఎన్ని పోయినట్టు ఇప్పుడు ఈ 500 కొన్నారో, 1600 కొన్నారో, ఎంత కొన్నారో నాకు తెలియదు. యావరేజ్గా మనం చూసుకుంటే 2,000 కోట్లు అనుకుందాం మనం, ఇవన్నిటి యావరేజ్ తీసుకుంటే ఇంకా 2,000 కోట్లు ఈ ఫ్లైటర్ జెట్లని ఇల్లు కూలగొట్టినట్టు అయిపోయింది. అవునా? ఇంకో ఇట్లాంటివి ఉన్నది మనకు. సరే, ఇది ఒక్కటి అయిపోలేదు, ఇంక కొంచెం కిందికి వచ్చేద్దాము. ఇవి ఇక్కడ చూడండి. రాఫేల్ మెగా డీల్ ఇన్ క్వశ్చన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిజెక్ట్స్ రిపోర్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, సేస్ నో అఫీషియల్ టాక్స్ టుక్ ప్లేస్. అంటే ఈ కొత్త దాంట్లో ఇక చూడండి, ఇది ఎప్పుడు 15th of February 2026, అంటే 4 రోజుల క్రితం జరిగిన దాంట్లో. ఇప్పుడు ఈ మెగా డీల్ ఉన్నది కదా, 3 లక్షల కోట్లల్లా, ఈ 3 లక్షల కోట్ల ప్రాజెక్ట్లో ఇప్పుడు ఫస్ట్ మనం చూసినాం కదా. ఇగో ఇక్కడ ఫస్ట్ చూసినప్పుడు జస్ట్ మినిట్ ప్రజలారా, ఇగో ఇక్కడ ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ దిస్ ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చేసిన దాంట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది, అవునా? కానీ ఇక్కడ మనం తయారు చేసిన దాంట్లో మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, కానీ ఏ కంపెనీ అనేది లేదు. సో ఏ కంపెనీకి రావచ్చింది? మళ్ళీ ఏదో అంబానో, అదానో, ఇయానో, అనో ఎవరో ఒకరు గిన్నెలు ఉంటారు, వీళ్ళకి ఎవరికో బయటట్టున్నది. అంటే ఏమన్నట్టు 3,25,000 కోట్లల్లా అసలు ఇప్పుడు వీళ్ళు ఎవరు తింటారు, ఎంత తింటారు? 500 కోట్లు ఉన్నదాన్ని మొత్తానికి 2,800 కోట్లు చేసి ఇంట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు కాకుండా ఇంకా మిగతా ఏదో కంపెనీని పట్టుకొస్తారు, ఇక్కడ దొంగది పుట్టించి చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు, ఇలా మసబూసి మారగా చేసినట్టు. అంటే ప్రజలారా ఆలోచించుకోండి, ఈ డబ్బులు మనం అందరం కట్టే ట్యాక్స్ మనీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఇట్నే జరుగుతూ ఉంటే మనం దీన్ని కనీసం కూడా మనం ప్రశ్నించకపోతే మనం ఎంత నష్టపోతామో ఆలోచించండి. మరి ఇందులో ప్రశ్నించాల్సిన ఏంటంటే, ఫస్ట్ ఇంత ధర ఎందుకు పెట్టినారు, ఇంత ధర పెట్టడానికి కారణం ఏంది? రెండోది, మనం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఇదే కనుక మన చదువు మీద పెడితే, అంటే ఇదే సేమ్ డిఫెన్స్ మెకానిజం మీద కనుక మన యూనివర్సిటీలలో కనుక చదువు పెట్టినట్టయితే ఎప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఆస్ట్రోఫిజిక్స్ అట్లాంటివి ఉంటాయి చూసినరా, అవన్నిటికీ బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లాంటి ఇంజనీరింగ్ టెక్నికల్లో కనుక పెట్టినట్టయితే మన సొంతగా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అయితే రాలేదు ఏది కూడా గొప్పగా, అట్లాంటప్పుడు ఇంకో 10 ఏళ్ళు అయితే మనం తయారు చేసుకుంటాం కదా, ఆ డబ్బులంతా మన దగ్గరనే ఉంటాయి కదా. ఫస్ట్ క్వశ్చన్, ఇంత డబ్బులు ఎందుకని? రెండోది, మన సొంత దాని మీద ఎందుకు పెట్టుకుంటలేము? మూడోది, మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాకుండా మిగతా దాని మీద జస్ట్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఊరికే ఒక పేరు పెట్టేసిండ్రు. ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారా, ఇంకా వేరే ఏ ప్లేయర్స్ ఉంటారు భారతదేశంలో అనేది ఏ డీటెయిల్స్ లేవు. తర్వాత ఇంతకంటే ముందు 42 మందికి ట్రైన్ చేస్తే ఇప్పుడు ఎందుకు 29 మందికి ట్రైన్ చేపిస్తూ ఉన్నారు? ఓకే, సో ఇన్ని చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మన ప్రధానమంత్రిని ఇంకా ఫ్రాన్స్ వాళ్ళు మెచ్చుకుంటారు, మన ప్రధానమంత్రి ఇది అది అని మొత్తం మెచ్చుకుంటారు. ఎందుకు? మనం బెస్ట్ కస్టమర్స్. ఎందుకు బెస్ట్ కస్టమర్స్ అంటే 3 లక్షల కోట్లు ఇచ్చినాం కదా. 3 లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత ఎవరైనా నువ్వు మంచోడు అనకపోతే ఇంకా చెడ్డోడు అంటారా? ఒక్కసారి ఆలోచించండి ఈ మాట. తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా, జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ లాంగ్, జస్ట్ వాచ్ దీస్ థింగ్స్. సరే, ఇక్కడికి వెళ్ళి ఇది వచ్చినాయి కదా, కొంచెం నెటిజన్స్ ఏం మాట్లాడుకుంటారో చూద్దాం ఒకసారి.
నెటిజన్స్ ఏం మాట్లాడుకుంటుంటే, రాహుల్ గాంధీ టెండర్స్ అన్కండిషనల్ అపాలజీ టు సుప్రీం కోర్ట్ అండ్ రాఫెల్. ఈయన ఎందుకు చెప్పిండో ఇదేం చెప్పిండో మరి ఇప్పుడు చూసిండు కదా. 500 కోట్ల దాన్ని 2800 కోట్లకు తీసుకుపోయిన తర్వాత మరి ఎవరెందుకు చెప్పాలనో జనాలు చూసుకోవాలి. తర్వాత కొంచెం కిందకి వచ్చిద్దాము. ఇక్కడ ఒక్క నిమిషం చూడండి ప్రజలారా. లార్జెస్ట్ డిఫెన్స్ డీల్. ఓకే, ఇంత లార్జెస్ట్ డిఫెన్స్ డీలు దీనికి అసలు సంబంధం ఏముందనేది ఇక మనం కొంచెం చూసుకుందాం. సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ కోసం మాట్లాడుతూ ఉంటారు జనాలు మాట్లాడారు. మనకు తర్వాత ఈ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసుకోవడానికి క్వశ్చన్స్ ఏం అడిగింది లేదు. ఇక ఫ్రాడ్ ఈజ్ ట్రైంగ్ టు డిఫేమ్ ద కంట్రీ. ఇంకా ఎవరు ఫ్రాడ్ చేస్తుండ్రో ఏం చేస్తుండ్రో జనాలకు తెలవాలి. ఓకే, సో ఇక దీన్ని ఇక్కడ ఆపేయచ్చు ప్రజలారా. సో ఐ విల్ స్టాప్ ఇట్ రైట్ హియర్. సో బేసికలీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియో ఇక్కడ ఆపిస్తా ఉన్నాను. రాఫెల్ డీల్ అనే దాంట్లో ఇంకా మనకు కావాల్సింది ట్రాన్స్పరెన్సీ. దేశంలో డెవలప్ చేయాల్సింది మన దేశంలో. ఇంత డబ్బు మనం వేరే దేశంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే డబ్బులో అసలు 1/3 పెడితే కూడా మన దగ్గర ఖచ్చితంగా ఇవి డెవలప్ అవుతాయని నాకు నమ్మకం ఉంది. మనం డెవలప్ చేసేంత స్కిల్ మన దగ్గర విద్యార్థులకు ఉంది. ఓకే, మన ఇంజనీర్స్కి మన విద్యార్థులకి అంత స్కిల్ని మనం డెవలప్ చేయొచ్చు. మే నాట్ బి టుమారో, బట్ మే నాట్ బి 5 years అట్లీస్ట్, లైక్ మేబీ ఇన్ 10 years. ఇప్పుడు ఏఐ సమ్మిట్ మొన్న పెట్టిర్రు. ఇప్పుడు దాని ఫ్రూట్ రేపు పొద్దున్నే రాదు కదా, ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్ళకు వస్తుంది కదా అది. అట్లాగే ఇట్లాంటి డీల్స్ అన్నీ కూడా మనం ఏదో దేశాలతో చేసుకునే బదులు మన సొంతంగా మన దేశంలో తయారు చేసుకోవడానికి ఎంతోమంది నిపుణులు భారతదేశీయులు ఎక్కడో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా వచ్చి దేశానికి హెల్ప్ చేస్తారు. అట్లా చూసుకోవాలి. కానీ ఈ డబ్బులంతా తీసుకుపోయి పక్క దేశానికి వేసుకుంటే ఎవరికో వేసుకుంటే వాళ్ళని బలపరచడమే తప్ప మనం బలపరిచినట్టు కాదు. ఇందులో మిడిల్ వెండర్స్ అనాలిసిస్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంటే చేయాల్సిన పని. ఇంకా దీన్ని ఇంతకంటే మించి నేను చెప్పేది ఏం లేదు. ప్రజలారా ఆలోచించుకోండి. ఈ క్వశ్చన్ ఎట్లాంటిదో ఇదేందో ఒకసారి ఆలోచించి. థ్యాంక్ యూ వెరీ మచ్.